हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 23/3/2024 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారము. ఇప్పుడు ది పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, మానవుడిగా జన్మించినందుకు ఈ మానవ జన్మ యొక్క పరమార్థం ఏంటి, పరమ ప్రయోజనం ఏమిటి అంటే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. Egoic unfoldment and bodily development proceed simultaneously. మన దేహం చూడటానికి ఒకటేలాగా ఉంది, భౌతిక దేహం మన కంటికి కనిపిస్తుంది, కానీ ఇది రెండు విభాగాలతో కూడుకుని ఉన్నది. ఒకటి జీవాత్మ హైయర్ ట్రయాడ్ కి సంబంధించినటువంటిది, ఊర్ధ్వ త్రిభుజికి సంబంధించిన ఆత్మ, బుద్ధి, మనస్సు, దానితో కూడినటువంటిది జీవాత్మ ఒక విభాగం. రెండో విభాగం లోయర్ క్వాటర్నరీ, అధో చతుర్భుజికి సంబంధించిన 4 నశించే శరీరాలు గల, మరణించే శరీరాలు గల, ఆ 3 నశించనివి, ఈ దిగువ 4 నశించేవి. పూర్తిగా భౌతిక స్థాయికి పరిమితమైనవి.
ఇది ఒక విభాగం. ఈ 2 విభాగాలతో కూడుకున్నదే మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక దేహం. ఇప్పుడు మనకు మామూలు కంటికి మామూలుగా భౌతికంగా ఎలాగా ఉంది? పుట్టిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి ఏంటి? శుక్రశోణితాలు కలిసి బిందువుగా ఏర్పడిన దగ్గర నుంచి శుక్రశోణితాలు కలిసి ఒక బుడగగా ఏర్పడిన దగ్గర నుండి అనుక్షణము అభివృద్ధే. అనుక్షణము పరిణమించుతూ ఉండడమే. పరిణమించుతూనే ఉంది. పూర్తిగా నవమాసాలు నిండేటప్పుడు కల్లా ఇంకా బయటికి రావడానికి సరిపోయేటట్టుగా అభివృద్ధి చెంది ఇంకా అప్పుడు తల్లి గర్భం నుండి ప్రసవింపబడుతున్నాం. మళ్ళీ అక్కడి నుంచి నిరంతరము పరిణామమే. పుట్టినప్పుడు ఎలాగున్నాం, మరి ఇప్పుడు ఎలాగున్నాం? ప్రతి క్షణం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. అయితే ఈ అభివృద్ధి, ఈ పరిణామము ఒక దేహందేనా? ఈ 2 విభాగాలు అనుకుంటున్నాం గదా మరి. ఈ 2 విభాగాలకి సంబంధించిందిగా ఉందా? ఒక విభాగానికి సంబంధించిందేనా? ఎందుకంటే ఈ 2 విభాగాలు ఒకదానికొకటి పరిపూరకం. ఒకటి అభివృద్ధి చెందకుండా ఇంకొకటి అభివృద్ధి చెందటానికి అవకాశం లేదు. సైమల్టేనియస్‌గా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఈగోయిక్ అన్‌ఫోల్డ్‌మెంట్ అండ్ బాడీలీ డెవలప్‌మెంట్ ప్రొసీడ్ సైమల్టేనియస్‌లీ. జీవాత్మ యొక్క అన్‌ఫోల్డ్‌మెంట్ అది. అది అభివృద్ధి కాదు, వికసించటం. ముడుచుకుపోయినట్టుగా అనిపించుంది. అంటే పైన తొడుగేసేసినట్టుగా ఉంది. ఆ తొడుగు క్రమక్రమంగా తొలగటం. పైన ఏదో కప్పేసాం. కప్పేసేటప్పటికల్లా అక్కడ మసకబారినట్టుగా అయింది. దీపానికి లోపల మసి అంటుకుంది. మసి బారింది. దాంతో ఇది చాలా తక్కువ కాంతితో, కాంతి విహీనంగా అన్నట్టుగా ఉంది. పూర్తి కాంతితో ఉన్నప్పటికీ లోపల. ఈ మసిని తొలగించే క్రమంలో ఎంత మేరకి మసిని మనం తుడిచేస్తూ ఉంటామో, అంత మేరకు ఆ వెలుతురు బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది. పూర్తిగా మసిని తీసేసాం. పూర్తిగా తుడిచేసాం. పూర్తిగా పూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుందది లోపలిది. అట్లాగని మనం మసి తుడిచే కొలది అది నెమ్మదిగా దాని యొక్క వెలుగు పెరుగుతూ ఉందా? వెలుతురు పెరగలేదు గదా! కాంతి పెరగలేదు. మసి పట్టినప్పుడు కాంతి ఎట్లాగా ఉందో, మసి పూర్తిగా తుడిచిన తర్వాత గూడా అదే కాంతితో ఉంది లోపల. మన బయటకి అట్లా కనిపిస్తోంది. కాంతి తక్కువగా, కాంతి విహీనంగా. మరలా పూర్తి కాంతితో ప్రజ్వరిల్లుతూ, ప్రకాశిస్తూ ఉన్నట్టుగా. అందుకని దాన్ని అన్‌ఫోల్డ్‌మెంట్ అన్నారది. తర్వాత బాడీలీ డెవలప్‌మెంట్. ఈ లోయర్ క్వాటర్నరీకొచ్చేటప్పటికల్లా ఎందుకంటే ఇది నశించే స్వభావంతో ఉంది గాబట్టి, ఈ నశించే స్వభావం నుంచి నశించని శాశ్వతమైన అమృతత్వ స్థితిలోకి వెళ్ళేటట్టుగా ఇవి తయారవటం. పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళేటట్టుగా ఇవి తయారవటం. అట్లా ఈ రెండిటి యొక్క అభివృద్ధి, పరిణామము ఏకకాలంలో జరుగుతూ ఉంది. అంటే ఒకదానికొకటి పరిపూరకంగా. కాబట్టి ఇది ఎవరో ఒకళ్ళు చేస్తే అయ్యేది కాదిది. ఇద్దరు కలిసి చేసుకుంటూ వెళ్ళాల్సిన పనిది. భార్యాభర్త ఉన్నారు సంసారము. వివాహమైంది, కొత్తగా దంపతులొచ్చారు. ఒకడితో అయిపోతుందా? అవ్వదు. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటేనే ఒక చక్కటి కుటుంబంగా తయారవుతుందది. పుట్టిన పిల్లలు ఒక చక్కటి పౌరులుగా తయారవుతారు.
గొడవలు, కొట్లాటలు ఇటువంటి ఏం లేకుండా ప్రశాంతంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా అవతల వాళ్ళకి నేనేం చేసి పెట్టగలను, అవతల వాళ్ళకి నేనేం చేసి పెట్టగలను అని ఒకళ్ళకొకళ్ళు అనుకునేటప్పుడు కల్లా అది పరిపూరకంగా ఒకరి కోసం ఒకరుగా అదయిపోతుంది. అప్పుడు ఏకకాలంలో ఇద్దరూ పరిణమిస్తూ, అభివృద్ధి చెందుతూ పరిపూర్ణులుగా మారిపోతారు. ఇద్దరూ కలిసి ఒకటవుతారు. అందుకు వివాహ వ్యవస్థ ఏర్పరిచింది సంకేతంగా. మనము ఈ దేహం ఎట్లాగైతే 2 విభాగాలతో కూడుకుని జీవాత్మ, దేహాత్మగా ఉందో, హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ ఈ 2 కలిసి ఒక్కటిగా అయిపోవాలి. ఆత్మగా మారిపోవాలి. పరిపూర్ణత్వం చెందాలి. నిండుదనం రావాలి. పరిపూర్ణత్వం చెందాలి. పరిపూర్ణత్వం అంటే ఒక్కటి. పరిపూర్ణులు ఇద్దరున్నారండి అనటానికి లేదు. ఇద్దరు పరిపూర్ణులుంటే అది అసంపరిపూర్ణం. ఇద్దరుంటానికి అవకాశం లేదు గదా! ఉన్నది ఒకటే. కాబట్టి పరిపూర్ణుడు అనంగానే ఒక్కటి. ఇక్కడ 2గా ఉన్నాం మనకిప్పుడు. జీవాత్మ, దేహాత్మ ఒకటైపోతుంది. తురియాత్మగా స్థిరపడిపోతుంది. ఒకటే ఆత్మగా. ఈ నాశనం చెందేవి, క్షయించేవి ఎప్పటికప్పుడు మళ్ళీ నాశనం చెందినప్పటికీ ఇవి పూర్తిగా నాశనం అవ్వడం అనేదేం లేదు. నాశనం అవ్వడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏ విభాగానికి ఆ విభాగంలోకెళ్ళిపోతుంది. ఇవి 7 భూతాలుగా ఉన్నాయి మనకి. మనకి ప్రస్తుతానికి తెలిసింది పంచభూతాలే. ఇంకొక 2 భూతాలు గూడా ఉన్నాయి. మనకి ఇంకా గమనికలోకి రాలేదు కానీ, గమనికలోకి రాకపోయినంత మాత్రాన లేవని చెప్పడానికి లేదు గదా! కాబట్టి ఇంకో 2 భూతాలు గూడా ఉన్నాయి. మొత్తం 7 భూతాలుగా ఇవి విభాగించబడి ఉంది ఈ సమస్త సృష్టి. ఈ చోటంతా. కాబట్టి ఇక్కడ నాశనం అవ్వడం అంటే అర్థమేంటి? ఇక్కడ ఈ రూపంలో ఉన్నవి విడిపడి దేనికి సంబంధించిన దాంట్లోకి ఆ భూతంలోకి కలిసిపోవటం. పృథ్వీ పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటి మన దేహ భాగాల్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడైతే మనము మరణించాము అనేటప్పుడు కల్లా, ఈ భౌతిక దేహము విడిచిపెట్టాము అనేటప్పుడు కల్లా, ఆ భౌతిక దేహంలోనే మొత్తం 7 భూతాలకి సంబంధించినయి ఏవేవి ఉన్నాయో, ఇదే భూతానికి సంబంధించింది ఆ భూతంలో కలిసిపోతుంది. నశించడం ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ జీవాత్మ దిగినప్పుడు ఇవన్నీ మళ్ళీ రావాలి. ఇవన్నీ పరిపూర్ణం కొంత మేరకు జరిగింది. ఈ జీవాత్మ ద్వారా ఈ దేహాత్మ యొక్క అణువులన్నీ గూడా కొంత మేరకి పరిపూర్ణం చేయటం, పరిణామంలో కొంత మేరకు అభివృద్ధి చెందించడం జరిగింది. ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి మళ్ళీ పూర్తి చేయటం కోసం మరలా జన్మ తీసుకోవటం. అంటే మరణించడం అంటే ఏంటి? పగలు పని పూర్తయింది యాక్టివిటీ. రాత్రి సమయం విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. మరలా శిల్పి ఏం చేస్తాడు? అతనికి ఒక రాయి ఇస్తారు. క్వారీ నుంచి తెచ్చిన రాయి ఇచ్చి, దీన్ని శిల్పంగా చెక్కండి ఫలానా శిల్పంగా అంటారు. ఇంక చెక్కడం మొదలుపెడతాడు. పగలంతా చెక్కాడు. కొంత మేరకయింది. పూర్తిగా ఏమి ఒక్క రోజులో అవ్వదు గదా! కొంత మేరకు చెక్కాడు. రాత్రయింది. విశ్రాంతి. పని ఆపేశాడు. మరలా పగలొచ్చింది. యాక్టివిటీ మరలా. పనిలోకొచ్చాడు. మళ్ళీ ఇంకొక రాయిని తీసుకోడు గదా! నిన్న ఏ రాయితో అయితే చేశాడో అతని పని, ఏ రాతినైతే శిల్పంగా మలచటానికి అతనికి ఇవ్వబడిందో, ఆ రాతినే తీసుకొని నిన్న ఎంతవరకైతే చెక్కి వదిలిపెట్టాడో, ఆపాడో, అక్కడి నుంచి ప్రారంభిస్తాడు. అట్లాగే ఈ దేహాత్మని పరిపూర్ణం చేయాల్సిన బాధ్యత జీవాత్మది.
జీవాత్మకి సహకరిస్తూ ఈ దేహాత్మ రాయి ఉందంటే సహకరిస్తుండడం వల్లనే కదా! ఎదిరించకుండా ఇప్పుడు సు ఉలితో కొట్టంగానే ముక్కలైపోయిందనుకోండి. ఎదిరించింది ముక్కలైపోతుంది. ముక్కలైపోతే శిల్పంగా చెక్కడానికి కుదరదు. సహకరిస్తున్నప్పుడు సహకరించినప్పుడే అది ఎక్కడికక్కడ ఏ ఏ భాగాలు తీసేయాలో అంత భాగం తీయటానికి అవకాశం ఉంటుంది. అట్లా ఇప్పుడు భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళకి సహకరించుకుంటేనే ఆ అభివృద్ధి, ఆ పరిపూర్ణత. పరిపూర్ణత అంటే ఒక్కడుగా అయిపోవటం చివరికి. ఇట్లాగా సైమల్టేనియస్‌గా ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటన్నమాట మనం మరణించామంటే ఈ దేహము మరలా ఈ దేహాణువులే నెక్స్ట్ జన్మకి సంబంధించి మనం ఏ జన్మకైతే రాబోతున్నామో ఈ అణువులే మళ్ళా మనకి ఆకర్షింపబడి మన దగ్గరికొస్తాయి. అప్పుడు మళ్ళీ దీన్ని అంతకుముందు జన్మలో ఎక్కడి వరకు ఆపామో, ఎంతవరకు అభివృద్ధి వచ్చి ఆగిందో, అక్కడి నుంచి మరలా ఆ తరువాత అభివృద్ధికి ప్రయత్నం చేయటం. ఇలా జరుగుతుంది. ఇలా కొన్ని జన్మలు జరిగిన తర్వాత అప్పుడిక పూర్తిగా ఇది పరిపూర్ణ స్థితికొచ్చేసి, ఈ మోర్టల్ బాడీ అని ఏదైతే అనుకుంటున్నామో 4 మోర్టల్ బాడీస్ అంటే నశించే శరీరాలతో ఉన్నటువంటిది. ఇంకా నశించని అమృతమైనటువంటి, అమృతమయమైనటువంటి అమృతత్వ స్థితిని అందుకున్నటువంటి అణువులతో నిండి ఉంటుంది ఇక. ఇక దాంతో అది మరలా జన్మించాల్సిన అవసరం లేకుండా ఈ దేహాత్మ, జీవాత్మ ఒక్కటైపోయి దేహాత్మ, జీవాత్మ ఒక్కటైపోయిందంటే ఇంక తురియాత్మగా మారిపోవటం. రూపాంతరం చెందటం. అది ఫైనల్ గోల్ అది మనకి. ద పర్పస్ ఆఫ్ మాన్స్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి ఇక్కడ ఒకరికొకరికి సహకరించుకుంటూ అభివృద్ధి జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒకళ్ళదేమో అభివృద్ధి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకళ్ళది అన్‌ఫోల్డ్‌మెంట్, ఒకళ్ళది డెవలప్‌మెంట్. ఈ రెండిటికి కొంచెం తేడా ఉంది గదా! మరి. ఒకటేమో తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందటం. అంటే మరణ స్థితి నుంచి నశించే స్థితి నుంచి మరణ రాహిత్య స్థితి, అమృతత్వ స్థితిలోకి రావడం ఒకటి. ఆల్రెడీ అమృతత్వ స్థితిలో ఉన్నటువంటి జీవాత్మ దీనికి అనుగుణంగా అంటే అది విశ్వరూపం నేను అమృతత్వ స్థితిలో ఉన్నానంటే దీనికి దానికి పొసగదు గదా! ఇంకిది భరించలేక అది పేలిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా గాని ఒక వెహికల్ గాని, ఒక వస్తువు గాని ఏదైనా దాని కెపాసిటీని బట్టే దాన్ని నడుపుతూ ఉంటాం. ఆ కెపాసిటీ మించి దాన్ని నడిపామంటే అది బద్దలైపోతుంది. ఎందుకంటే ప్రతిది గూడా రెండిటితో కూడుకొని ఉన్నది గదా! ఈ ఔటర్ షెల్ మొత్తం ఔటర్ షెల్ అంతా రూప జగత్తుకి సంబంధించిందంతా ఒక కెపాసిటీకి లిమిట్ చేయబడి ఉంటుందది. అంతవరకే అది భరించగలదు. ఈ లోపల ఉన్నది ఇంకా ఎంత శక్తికైనా అది వెళ్తుంది. అంటే జీవానికి సంబంధించింది. అందుకని జెప్పి నాకు చాలా శక్తి ఉందని జెప్పి హనుమంతుడంత శక్తి ఉంది నాకు అని బొమ్మని ఇంత పెద్దగా అయిపోతే మరి దానికి తగిన విధంగా ఇది అవ్వాలి గదా! రూప జగత్తుకి సంబంధించిన ఔటర్ షేప్ అవ్వాలి గదా! ఈ ఆకారం. బాహ్యాకారం దానికి తగిన విధంగా అది గూడా పెద్దదిగా కావాలి. పెద్దగా కావాలి అంటే మరి దానికి తగినట్టు ఇది ఉండాలి.
అందువల్ల ఒకళ్ళకి చూసుకుంటూ జాగ్రత్తగా ఇది ఏ మేరకు నెమ్మదిగా ఎంతవరకు వచ్చిందో, ఎందుకంటే దీన్ని బుజ్జగిస్తూ దీన్ని పెంకి గుర్రం లాంటి దాన్ని, ఇది పెంకి గుర్రం లాంటి దాంతో పోల్చిస్తున్నాం మనం దీన్ని. అందువల్ల దాన్ని జాగ్రత్తగా మచ్చిక చేసుకుని, అది దానికి తగిలే జీవిత అనుభవాలు అంటే యాడ్వర్సిటీ, విండ్స్ ఆఫ్ యాడ్వర్సిటీ, రైన్ ఆఫ్ సారో, ఆ దుఃఖం వర్షం లాంటి దుఃఖం అలాగా మన మీద పడి తడిచిపోతుంటే, దుఃఖంలో తడిచిపోతూ, దుఃఖం అనే వర్షంలో తడిచిపోతూ, ఆపదలు విపత్తులు అనే చల్లటి గాలులు, వేడి గాలులు, అత్యంత వేడి గాలులు, అత్యంత చల్లటి గాలులు వీస్తూ ఉంటే భరించలేనటువంటి దీంట్లో ఉండగా, వాటి నుంచి ఆ అనుభవాల్ని ఆసరాగా చేసుకుంటూ క్రమక్రమంగా ముందుకు అడుగులు వేయటము అన్నట్టుగా. అంటే అదే సమయంలో మనం ఈ జీవాత్మ దానికి నచ్చజెప్తూ, "నువ్వు ఇట్లాగా ఇది ఉంది కాబట్టి అసలు విషయం ఇది." అంటే ఇక్కడ 2 పాయింట్లున్నాయి మనకి. జీవితానుభవాలు నాకు పాఠాలు నేర్పిందండి అంటాం. కానీ ఎట్లా అది సబ్జెక్ట్ టు కండిషన్ అయిపోతుంది. ఆ అనుభవం కలిగింది కాబట్టి, ఇట్లా చేసినందువల్ల ఇది జరిగింది కాబట్టి, ఇట్లా చేయకుండా ఉండాలి. ఇట్లా చేస్తే ఇలా జరుగుతుంది. అందుకని ఇలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇలా జరుగుతుంది కాబట్టి. అలా జరగటం మనకి వ్యతిరేకం గాబట్టి, మనకు నచ్చదు గాబట్టది. మనకి అది దుఃఖాన్ని తెప్పిస్తుంది గాబట్టి, అలా జరగకుండా ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు ఇట్లాగా చేస్తే, ఈ విధంగా ఈ పని చేశాము. చేసినప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా జరుగుతుంది చివర. అదేంటి? మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనకు దుఃఖం కాదు గాబట్టి మనకు కావాల్సింది. మనకు సుఖం గాబట్టి, సుఖం కలిగేటట్టుగా చేసుకోవటానికి మనం మార్చుకుంటాం. ఇది పరిపూర్ణత్వం కిందకి రాదిది. ఇది అభివృద్ధి కిందకి రాదు. దాన్ని బట్టి మార్చుకుంటున్నాం తప్పితే, మళ్ళీ ఈ సుఖము అంటే ఒకదాని నుంచి సుఖాన్ని ఆశించటం. అట్లా మనం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, ఇవి లక్షల పనులున్నాయి మరి. ఒక పనా? 2 పనులా? లక్షల పనులున్నాయి. ప్రతి పనికి మళ్ళీ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండడమే. ఇట్లాగా అయిపోతుంది. కాబట్టి జీవితానుభవాల ద్వారా అభివృద్ధి పొందడం అనేది చాలా కష్టతరమైన విషయం. అది నెవర్ ఎండింగ్‌గా ఉంటుంది. ఆ అభివృద్ధి మనకి కనుచూపు మేరలో కనపడదు. ఇది కొన్ని పనులు వల్ల మనకు తెలుస్తుంది. మరి కొన్ని పనులు తెలియవు మనకి. మళ్ళీ అది పొరపాటు చేస్తాం. తెలిసినది తెలిసిన 10 పనులు జాగ్రత్తగా చేసుకుంటూ ఎళ్తాం. జాగ్రత్తగా ముడుచుకుని, అమ్మో! ఏమవుతుందో ఇక్కడ అటు ఇటు చూసుకుంటూ భయంగా, హ్మ్, అనుమానంగా, సందేహంగా, జాగ్రత్తగా అమ్మో! ఇది చేశామంటే ఇదొచ్చేస్తుంది. అంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది మనకి. అందుకని జాగ్రత్తగా చేయాలి మనం. ఆ పొరపాటు చేయకూడదు అని ఇట్లాగ మనం అనుకుంటే అది అభివృద్ధి కిందకి రాదది. జీవితానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలెప్పుడు మనకి సగం మేరకే అవుతుంది. కానీ జీవాత్మ దగ్గర నుంచి వచ్చే పాఠాలేంటి? ఉన్న ఏర్పాటు. ఈ సృష్టికి సంబంధించి ఈ విశ్వము ఎట్లాగా ఆవిర్భవించింది? ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవడు? వాడి నుంచి ఎట్లాగా ఇది మొదలైంది? మొదలైనప్పుడు దాంట్లో వీడెలాగా ఉన్నాడు? ఈ సమస్తముందు ఎలాగా వ్యాపించి ఉన్నాడు? ఇదంతా ఒక క్రమ పద్ధతిలో ఎట్లాగా జరుగుతూ ఉంది? దీని యొక్క ఏర్పాటు. ఈ సృష్టి యొక్క ఏర్పాటు, సృష్టి యొక్క అమరిక,
ఈ విశ్వము ఎలాగా అమర్చబడింది, ఎలా పనిచేస్తూ ఉంది, మరలా ప్రళయ స్థితిలోకి ఎలాగా వెళుతుంది, ఎలా లయమైపోతుంది. ఎందుకంటే సృష్టింపబడినది ఏదైనా గానీ దానికి అంతం ఉంటుంది. ప్రారంభం ఉంది అంటే అంతం ఉంటుంది. ఇట్లాగ ఇవన్నీ ఉన్న ఏర్పాటుని చెప్పటం. ఉన్న ఏర్పాటు చెప్పినప్పుడు ఏమవుతుంది? ఈ ఏర్పాటు ఇట్లాగా ఉంది గాబట్టి, ఈ మొత్తంలో ఉన్నటువంటి వాడెవడైతే ఉన్నాడో, వాడిని మనము గుర్తుకు తెచ్చుకుంటూ ముందు అది మనకి సో, ఇక్కడ ఏముందన్నమాట, ఈ సృష్టి సమస్తంలో మనం సర్దుకోటాలు గాదు ఇక్కడ ఉంది. మనమేమనుకుంటాం, జాగ్రత్తగా ఈ మనం చేసే పనులు తప్పు మార్గంలో కాకుండా మంచి మార్గంలో చేసుకుంటూ, ఎందుకంటే మనం ఏ పని చేశామో ఆ పనికి ఫలితము అక్కడ వస్తూ ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్‌గా. అది మనల్ని బంధిస్తోంది. బంధించడం వల్ల తిరిగి ఆ పని దాని యొక్క ఫలము మన ఎదురుగా నిలబడుతోంది. అది ఇతరులని ఇబ్బంది పెడితే దుఃఖంగా, కష్టంగా, ఇతరులకి సంతోషం కలిగిస్తే సుఖంగా, సంతోషంగా మనకెదురవుతున్నాయి సంఘటనలు. మనకెదురయ్యే ప్రతి సంఘటన మనం అంతకు ముందు కదిలించింది. మనకు అంతకుముందు ఒకదాన్ని ఇలా కదిలిచ్చాం. కీ ఇచ్చినట్టుగా. కీ ఇస్తే ఏమవుతుంది? మరి తిరుగుతుంది కాదు బొమ్మ. ఊరికే ఏమి తోచక అక్కడ ఎదురుగా బొమ్ముంది. కీ ఇచ్చే బొమ్మది. దాన్నేమన్నాం, ఇట్లాగా తిప్పాం. కీ తిప్పాం. దానికి ఆ తాళం చెవి లాంటిదుంది దాని పక్కనే. దాని లోపల. దాన్ని పట్టుకొని 2, 3 తిప్పులు తిప్పాం. ఏమి తోచక ఏంటి అసలేం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా. తిప్పితే అది గుండ్రంగా తిరగటం ప్రారంభమైంది. మనం ఎంత మేరకు కీ ఇచ్చామో అంతవరకు అది తిరిగి ఆగిపోయింది. అంతకుముందు అది తిరగట్లేదు గదా! అది మామూలుగా అలా ఉంది బొమ్మ. ఆ బొమ్మని కదిలిచ్చాం మనం. కదిలించినందుకు అది తిరిగింది. అట్లాగే మనం చేసిన పనులు, ఆ ఫలితాలు మరలా తిరిగి మనకే వస్తున్నాయి. అందుకని మనం ఆ పనులు ఇలాగ చేయాలి, ఇలాగ చేసుకోకూడదు అని ఇలా నిర్ణయించుకుంటూ పోయామనుకోండి, అది నెవర్ ఎండింగ్‌గా ఉంటుంది. అందుకని జీవాత్మ చెప్పేదేదైతే ఉందో, అంటే ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు, ఈ సమస్తమందు ఉన్నవాడు. మనం దేని స్వరూపమునికి చెంది ఉన్నాము. అందరూ ఎవరి రూపాలుగా, ఎవరి యొక్క రూపాలుగా ఇంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ విషయాలు మనకు అర్థమైనాయనుకోండి. అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? మనకొచ్చే ఆలోచనలు మారిపోతాయిక. అప్పుడిక ఈ జాగ్రత్త పడటం, ఈ జీవితానుభవం నేర్పినటువంటి పాఠాలేవైతే ఉన్నాయో, ఆ పాఠాల నుంచి జాగ్రత్తగా అవి గుర్తుపెట్టుకుని బాగా, ఇది ఇటువైపు వెళ్ళామంటే అమ్మో! అక్కడ గొయ్యి ఉంది. గొయ్యిలో పడతాం. అందుకని అటెళ్ళకూడదు. ఎందుకు అటెళ్ళకూడదంటే అక్కడ గొయ్యి ఉంది. గొయ్యిలో పడతాము. గొయ్యిలో పడితే బాధ గాబట్టి, కష్టం గాబట్టి. అట్లా సబ్జెక్ట్ టు కండిషన్ లాగా అయిపోతుందన్నమాట. అది గాకుండా అది బాడీలీ డెవలప్‌మెంట్ వరకు కొంత మేరకే వస్తుంది గానీ, పరిపూర్ణ స్థితికి రాదది. కాబట్టి సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలుసుకోవటం ద్వారా, ఇంత మహా ఈ విశ్వం ఇంత ఒక మహా యంత్రంలాగా బిగించబడి ఉన్నటువంటి ఈ సృష్టి అనే యంత్రం, అన్ని భాగాలు ఎవరి భాగాలు ఎవరికి వాళ్ళు చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మనం గూడా అలాగే పనిచేస్తున్నాం. అనుకోవట్లేదు అంతేదే తేడా. మనం ఆల్రెడీ ఈ విశ్వం అనే మహాయంత్రంలో ఒక చిన్న నట్టుగాను, ఒక చిన్న బోల్ట్‌గాను, ఒక చిన్న లాగాను ఉన్నాం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పద్ధతిలో దాని అవసరం మేరకు సృష్టికి, ఆ యంత్రానికి ఏది ఎక్కడ అవసరమో అక్కడ మనం బిగింపబడి ఉన్నాం అక్కడ. మన చేత అలాగా పని చేపించబడుతూ ఉంది. యంత్రానికి అమర్చబడినటువంటి భాగాలన్నీ కలిసి
పని చేయటమే వాటి పని. ఇంకేం చేస్తాయి? ఆ యంత్రం పని చేయటానికి సహకరిస్తూ ఉండడమే. ఇంకేం లేదు అది వాటి పని. కొన్ని వేల వేల భాగాలున్నటువంటి ఒక మహాయంత్రం తీసుకుందాం. తీసుకుంటే వాటిల్లో ఉన్న భాగాలన్నీ ఏంటి చేస్తున్నాయి? ఆ యంత్రం నడవటానికి కావలసినట్టుగా సహకరిస్తుంది అంతే. అట్లాగే మనం ఈ సృష్టి అనే యంత్రం నడవటానికి కావలసినటువంటి భాగాలుగా ఇక్కడున్నాం. సో, మనందరి చేత చేయించబడుతుందేంటి? ఈ సృష్టి నడవటానికి, ఈ విశ్వము ముందుకు కదలటానికి. ఆయన యొక్క సంకల్పానుసారం ఆయనకేం కావాలో దానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తూ ఈ విశ్వము కదులుతూ ఉంది. దానికి అనుగుణంగా మన చేత పని చేపిస్తూనే ఉన్నారు. కానీ మనం మనమేదో ప్రత్యేకంగా విడిపోయినట్టుగా, మన జీవితం మాదండి, మా జీవితం మాదే అన్నట్టుగా మనం ఇలాగా భావన చేసుకుంటాం. దీంతో సంబంధం లేకుండా ఉన్నాం మనం. మనం పని చేసినా చేయకపోయినా సూర్యుడొస్తాడు. మనం పగలంతా నిద్రపోయి, రాత్రంతా నిద్రపోయాము. అయినా సూర్యుడొచ్చాడు, ఎళ్ళిపోయాడు. కాబట్టి మన వల్ల ఏం జరగదిది అనుకుంటే కాదు. మన చేత ఏ మేరకు పని చేయించాలో, ఆ మేరకు పని చేయించబడుతూనే ఉంది. అయితే మనం తెలిసి చేయటం, తెలియకుండా చేయటం. ఇంతే. ఈ రెండే విషయాలిక్కడున్నాయి. తెలిసి చేయడం అంటే సృష్టి యొక్క అమరిక, కూర్పు అవగాహన చేసుకోవటం. ఓహ్! ఇదన్నమాట విషయం. అప్పుడేమైపోతుంది? మొత్తం ఒక్కటే ఇక్కడ ఉంది. ఆ ఒక్కదాని కో ఒకదా ఒకటే ఒకదాని కోసం పని చేస్తూ ఉంది. సో, దాంట్లో మనం భాగమై ఉన్నాం. మనం గూడా పని చేస్తూ ఉన్నాం. మన ద్వారా పని జరిగిపోతూ ఉంది. కదా అప్రయత్నంగా మనం ఎప్పటికో ఆ యుగోయిక్ అన్‌ఫోల్డ్‌మెంట్, ఈ బాడీలీ డెవలప్‌మెంట్, ఆ పరిపూర్ణ స్థితికి ఎంతకాలానికో రావాల్సింది ఈ క్షణంలోనే మనకి అందుబాటులోకొస్తుంది. అందుకని సీక్రెట్ డాక్టర్‌ను ఏ పద్ధతిలో ఇచ్చారు మనకి? అమెరికా కూర్పును అందజేయటానికి వేరే విషయాలేం లేవక్కడ. సృష్టి యొక్క అమెరికా కూర్పు ఇలాగా ఉంది. మీ ఇష్టం. అంతేని మనకి ఏదో నీతి నీతి బోధించడానికి ఇవ్వలేదది. మనకేదో నీతి కథలు జెప్పి, మీరిట్లాగా ప్రవర్తించాలండి, ఇలా ప్రవర్తించకూడదండి మీరు. ఇలా ప్రవర్తించాలండి. ఇలా ప్రవర్తిస్తే అప్పుడు మీరు ముందుకు వెళ్తారు. మీకేమి కష్టాలు, దుఃఖాలు రాకుండా ఉంటాయి. సుఖ సంతోషాలతో ఉంటారు. అని ఇట్లాగా బోధలు జేయటానికి రాలా అది. ఏం చేయటానికొచ్చింది? మనల్ని అవగాహన ద్వారా ఆత్మ దర్శనం పొందటానికి దాని యొక్క అమరికా కూర్పుని మనకందించటానికొచ్చిందది. వెరీ సింపుల్‌గా ఉన్న విషయం ఇది. అనేటప్పటికి మనం ఆ మొత్తం పరివ్యాప్తమైపోతాం. అదంతా మనకు అందుబాటులోకొచ్చేటప్పుడు కల్లా. అప్పుడు జీవాత్మ యొక్క పని తేలికైపోతుంది. దేహాత్మ దాని యొక్క అభివృద్ధి, కష్టతరమైన అభివృద్ధంతా అత్యంత తేలికైపోతుంది. ఈ జీవితానుభవాలు, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం, ఆ నేర్చుకున్న పాఠాలని జాగ్రత్తగా ఆచరణలో పెట్టుకొని, అమ్మో! ఇది చేయొచ్చా? ఇది చేయకూడదు. ఇది చేస్తే ఇట్లాగవుతుంది కాబట్టి ఇలా చేయకూడదు. అలా చేయాలి. అలా చేద్దాము. అని ఇట్లాగా ఇంకా ఈ రకరకాలవనేది మొత్తం ఎగిరిపోతాయి. మన దగ్గర ఒకటే ఉంటుంది. సృష్టికర్త కోసం పనిచేస్తున్నాం. సృష్టించిన వాడి కోసం మన ద్వారా పని జరుగుతోంది. ఇంకో విషయం లేదిక్కడ. ఏ యంత్రమైనా తీసుకోండి. యంత్రంలో ఉన్న భాగాలన్నీ వాడి సొంతగా పనిచేస్తున్నాయండి అవి. ఆ యంత్రంలోని భాగాలు
నేను విడిగా పని చేస్తున్నానండి. ఆ యంత్రంతో నాకు పెద్ద సంబంధం లేదు. నాకిష్టమైతే చేస్తాను, లేకపోతే ఆగిపోతాను నేను. అని అంటానికి వీలుందా? మొత్తం 100 గాదు 1000 భాగాలు కలిగినటువంటి ఒక మహాయంత్రం. చిన్న చిన్న భాగాలు 1000 భాగాలున్నాయి. ఆ విడివిడిగా భాగాలన్నిటిని కలిపి ఒక యంత్రంగా జేశారు. యంత్రం అంటే మొత్తం కలిపి ఒకటి గాదు గదా! కొన్ని వందల, వేల విడి భాగాల్ని తీసుకొచ్చి అసెంబ్లింగ్ జేసిందది. ఏదైనా గాని అసెంబ్లింగ్. కలిపింది. ఒక్కటిగా వచ్చింది ఏది ఉండదు. కలిపిందుంటుంది. మన దేహం ఎలాగైతే జీవాత్మ, దేహాత్మతో కలిపిందో, ఈ 4 దేహాలు దేహాత్మగా 3 నిత్యము ఉండే నశింపు లేని దేహం ఏవైతే ఉన్నాయో, ఆ 3 భాగాలతో ఉన్నటువంటి జీవాత్మ, ఈ 4 భాగాలతో ఉన్నటువంటి దేహాత్మ, ఈ 2 కలిసి ఒక ఇంక మానవుడి యొక్క దీనిగా ఇక్కడికి తీసుకొచ్చారు. అలా కలిపి ఉంచారు. అట్లాగే యంత్రము అంటే కొన్ని వందల, వేల భాగాల్ని అసెంబ్లింగ్ చేసి, కూర్చి, కూర్పు జేసి చక్కగా ఒకే యంత్రం అంటాం చివరికి మళ్ళీ. ఒక టర్బైన్ అంటాం, లేకపోతే ఒక జనరేటర్ అంటాం. జనరేటర్ అంటే ఏదో దాన్ని ఉత్పత్తి జేసేది. జనరేట్ చేసేది. ఒక ఎలక్ట్రిసిటీనో ఇంకా వేరే దేన్నో జనరేట్ చేస్తుంది కాబట్టి అది జనరేటర్. అది మహాయంత్రంగా ఉంటుంది. పెద్ద యంత్రంగా. టర్బైన్‌లుంటాయి. వాటి దగ్గరికెళ్తే ఏంటుంటుంది? 1000 భాగాలు, వేల వేల భాగాల్ని కలిపి ఒక యంత్రంగా అక్కడ పెట్టారు. ఈ భాగాలన్నీ ఏం జేస్తున్నాయి? మనం ఆన్ చేయంగానే యంత్రం తిరగడం ప్రారంభమైంది. తిరగడం ప్రారంభమై అది జనరేట్ ఏది చేయాలో, దేన్ని ఉత్పత్తి చేయాలో అది ఉత్పత్తి జేస్తుంది. అట్లా చేయాలి అంటే మొత్తం భాగాలన్నీ ఏం జేయాలి? ఒకదానికొకటి సహకరించుకుంటూ, మొత్తం యంత్రము అనే దానికి మొత్తానికి యంత్రం కేసి అందరూ యంత్రం కేసే. అంటే ఆ యంత్రం ఎందుకోసం నిర్మింపబడిందో దానికోసం. ఆ యంత్రము దేన్ని తయారు చేయటానికి, దేన్ని ఉత్పత్తి చేయడం కోసం ఆ యంత్రం తయారు చేయబడిందో, ఆ ఉత్పత్తి చేసే ప్రక్రియలో వీళ్ళు కలిసి పని జేస్తూ ఉంటారంతే. ఇంక వేరే పని లేదు వాళ్ళకిక. ఆ పని ద్వారా నాకేమొస్తుంది? లేదు. నాకెంత వేజెస్ ఇస్తారో లేదో అనుమానం లేదు. సందేహం లేదు. చేయటమే, పని చేయటం. అది మనం చేస్తున్నాం. యంత్రంలోని విడి భాగాలు ఎలాగైతే యంత్రం దేనికోసం సృష్టింపబడిందో, అది సృష్టింపబడటానికి కావలసిన పనిని ఆ భాగాలను ఎలాగైతే పని చేస్తున్నాయో, మనందరము కలిసి ఈ విశ్వము అనే ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో, తాను పెక్కులు కావాలి. పెక్కులయిన తర్వాత అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ ఇక్కడ అందరూ పరిపూర్ణులుగా, పరిపూర్ణత్వంతో, నిండుదనంతో, ఒకరికొకరి పట్ల ప్రేమ, ఆదరములతో ఎలాగా జీవించాలో, ఎలా అనుకుంటున్నాడో ఆయన, అటువైపుకి వెళ్తోందిది. అట్లా మనం పని జేస్తున్నాం దానికోసం. అంటే మనం అందరము ఎవరి పనుల్లో వాళ్ళున్నాం. వేరే వేరే పనుల్లో అని అనుకుంటాం మనం. అంటే భూమి 2 పనులు ఎలాగైతే చేస్తుందో, మన పనులు ఓకే. బాగానే ఉంది. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. సరే. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది ఏకకాలంలో. అట్లాగే మనందరి యొక్క ఒకదానికి సంబంధించిన పనేంటి? సృష్టించిన వాడి కోసం పని. మళ్ళా మన చుట్టూ మనం తిరుగుతున్నాం అనేదుంది గదా! దానికి మీకు ఎవరి పనులు వాళ్ళు. ఎవరి కర్తవ్యాలు వాళ్ళు. కానీ ఇదే కర్తవ్యం దేనికోసం అనుకున్నారు? ఈ సృష్టించిన వాడి కోసమే ఆ కర్తవ్యం. మనం నా కోసం అనుకుంటున్నాం. ఈ కర్తవ్యాలన్నీ ఇప్పుడు ఇట్లాగా పాఠాలు చెప్పుకుంటున్నాము. ఈ అధ్యయనం చేస్తున్నాం. ఏదో గ్రంథం తీసుకొని, ఆ గ్రంథంలో ఉన్న విషయాన్ని వివరించుకుంటున్నాము. కాసేపు కూర్చొని. ఎవరి కోసం?
మన కోసం అనుకుంటున్నాం. ఏదో ఆ విషయాలు తెలియదండి. దాంట్లో ఉన్న విషయాలు మనం తెలుసుకుందాము అని అధ్యయనం మొదలుపెట్టాం. చేసుకుంటున్నాం. అధ్యయనం జేస్తున్నాం. ఆ గ్రంథకర్త ఇచ్చిన విషయాన్ని మనము వివరించుకుంటున్నాం. అయితే ఇది మనం తెలుసుకోవడం అనేది ఒకటి. అంటే మన చుట్టూ మనం తిరగటం అనేది ఒకటుంది గాబట్టి, భూమితో పాటు మనం గూడా మన చుట్టూ మనం తిరుగుతున్నాం కాబట్టి, కానీ ఇంకొక ప్రదక్షిణ ఉంది. అదేంటి సూర్యుడి చుట్టూ. ఈ మొత్తానికి ఆధారమైన వాడు మరి మనకి ఈ భౌతిక ప్రపంచానికి మనం మొత్తానికి ఆధారమైన వాడు. గ్రహాలకి వీటన్నిటికి ఆధారంగా నిలబడ్డవాడు ఆ సౌర దేవుడు. కాబట్టి ఆయన చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు ఆయన కోసమే అసలు ఈ వ్యవహారం అంతా అని. అట్లా ఈ పనులు దేనికోసం? మనం ఎందుకో ఈ అధ్యయనం ఆ సౌర దేవుడి కోసం. ఆయన కోసం. సృష్టించిన వాడి కోసం. అప్పుడేమవుతుంది? ఇటు మనకి ఈ భౌతికంగా ఈ 4 మోర్టల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, దాని యొక్క డెవలప్‌మెంటు వచ్చేస్తుంది. సైమల్టేనియస్‌గా మనము సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాం. అంటే సృష్టించిన వాడి కోసమే ఈ పని అన్నాం కాబట్టి, ఆ జీవాత్మ కూడా పూర్తిగా అన్‌ఫోల్డ్‌మెంట్ అయిపోతుంది. ఎక్కడ ఏమి పైన తొడుగులు లేకుండా చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాని ప్రకాశము పెరిగే కొంది అంటే మన అభివృద్ధికి, దానికి ఇంటర్‌లింక్ ఒకదానికొకటి పరిపూరకంగా. మనం ఎంత మేరకు అభివృద్ధి చెందుతుంటే, అంత మేరకు అది ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. అన్‌ఫోల్డ్ అవుతూ ఉంటుంది. తన యొక్క ప్రకాశము పూర్తి ప్రకాశం ఉంది. కానీ ఫోల్డ్ అయి ఉంది. అంటే కప్పబడి ఉంది. ఆ కప్పబడింది కొద్ది కొద్దిగా విప్పబడుతూ ఉందన్నమాట. కొంచెం కొంచెం విప్పే కొలది ఆ ప్రకాశము బయటికి ప్రకాశిస్తూ ఉంది. ఆ లోపల వెలుగు బయటికి ప్రకాశిస్తూ ఉంది. అది. అంటే ఇప్పుడేంటన్నమాట ఇక్కడ మనం చేయాల్సింది, మనం ఏ పనైనా చేసుకోండి. మీ పని మీది ఓకే. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఇది నా పని, ఇది నా పని అని. అయితే ఇదంతా ఎవరి పని? ఎవరి కోసం? సృష్టించిన వాడి కోసం. ఎందుకు? మొత్తం కలిపి ఒకదాని కోసం వెళ్తున్న ఇదంతా. ఈ విశ్వమంతా ఒకదానికేసి వెళ్తుంది. లా ఆఫ్ ఎవల్యూషన్ పరిణమించటం. అభివృద్ధి చెంది, పరిపూర్ణత చెంది, ఈ అనేకత్వానికి ముందు వచ్చి, అనేకత్వం నుంచి ఏకత్వానికి మారి, ఈ అనేకత్వంలోనే ఉంటూ ఏకత్వ భావనతో, ఏకత్వము అనే ఎరుకతో. ఏకత్వ భావన అంటే అర్థమేంటి? సృష్టించిన వాడి కోసం మనమని ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మనం అనేకత్వంలోనే ఉన్నాం కాబట్టి. డ్యుయాలిటీలోనే ఉంటాం గాబట్టి. డిఫరెన్షియేషన్‌లోనే ఉంటాం గాబట్టి. సృష్టించిన వాడి కోసం నేను ఈ పని జేస్తున్నాను. ఇక్కడ నిలబడి ఉన్నాను. అది క్లియర్ అయిపోతుంది అప్పుడు. అది ఇక్కడ మనకి చెప్తుంది. ఈగోయిక్ అన్‌ఫోల్డ్‌మెంట్ అండ్ బాడీలీ డెవలప్‌మెంట్. Proceed simultaneously. Inner evolution being accompanied by the outer development of the 4 mortal bodies. ఇప్పుడేమైందనమాట? 2 ఏకకాలంలో పరిపూర్ణంగా అయిపోయింది. అదేమో పూర్తిగా వికాసం చెందింది. ఇదేమో పూర్తిగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇది అణువు నుంచి బయలుదేరింది కాబట్టి, ఇది అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దేహాత్మ. 4 మోర్టల్ బాడీసు ఎక్కడి నుంచి వచ్చినా అణువు దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి. అదేమో ఆత్మ దగ్గర నుంచి నేరుగా వచ్చేసింది కాబట్టి, అది అన్‌ఫోల్డ్‌మెంట్. అంటే పైన ఉన్నటువంటి కప్పు తొలగించటం. పైన ఉన్నటువంటి తొడుగు తొలగించటం అది. ఇదేమో అభివృద్ధి చెందటం.
ఇది అభివృద్ధి చెందే కొలది దాని యొక్క తొడుగు క్రమక్రమంగా అంటే ఆ మసి పారింది, మసి తుడిచే కొలది ఆ ప్రకాశం ఎట్లాగైతే పెరుగుతూ ఉంటుందో లోపల ఒత్తి వెలుగుతున్నది. మసి పూర్తిగా పట్టేటప్పటికల్లా కాంతి విహీనంగా ఉంది. ఇది తుడిచే కొలది అంటే ఈ మసి పట్టిందేంటి? మోర్టల్ బాడీస్. ఈ మోర్టల్ బాడీస్‌ని డెవలప్ అయ్యే కొంది అప్రయత్నంగా అంత ఆ మేరకు అది ప్రకాశము బయటికి ఆ వెలుగు బయటికి ప్రకాశిస్తూ ఉంది. మొత్తం మసంతా తుడిచేసాం. మసంతా తుడిచివేయబడింది. 4 మోర్టల్ బాడీస్ పూర్తిగా అభివృద్ధి చెందినాయి. పరిపూర్ణమైపోయింది. అక్కడేమైంది? ఆ వెలుగు పూర్తిగా ప్రకాశమానంగా, జాజ్వలమాన్యంగా ప్రకాశిస్తూ ఉంది. ఓకే. ఇంకా మిగతా విషయాలేమన్నా రేపు చెప్పుకుందాం. అంటే మనం ఎవరి పనులు వాళ్ళే. కానీ ఎట్లాగా యంత్రం అనే ఉదాహరణ మనం తీసుకుని, ఇది ఒక మహాయంత్రం. విశ్వం అనే ఒక మహాయంత్రం. ఒక యంత్రం ఎలా కూర్పు చేయబడింది. దాంట్లో ఉన్న భాగాలన్నింటినీ అసెంబుల్ చేసి, ఒక చోట కూర్చి, ఒక యంత్రముగా దాన్ని పెట్టి, దాంతో పని చేయిస్తే ఒక విషయం, ఒక వస్తువేదో ఉత్పత్తవుతుంది. దాని నుంచి ఉత్పత్తయ్యేది వేరే ఒకటుంది. తయారయ్యేది ఏదో ఉంది. దానికోసం ఆ యంత్రం నిర్మింపబడింది. అట్లాగే ఈ విశ్వము ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన ఇచ్చని నెరవేర్చటానికి ఈ విశ్వము నిర్మింపబడింది. విశ్వము నిర్మింపబడింది అంటే, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఇది పనిచేయటం. అందుకోసం ఇది చేశారు. లేకపోతే దీంతో పనే ఉంది మనకి. ఆయన సంకల్పం లేకపోతే దీంతో పనే లేదు. ఆయన సంకల్పం ఉంది గాబట్టి, దాన్ని నెరవేర్చే వాళ్ళెవరని దాన్ని నెరవేర్చడం కోసం ఒకళ్ళని నియమించారు. విశ్వాన్ని నియమించారు. విశ్వం యొక్క కర్తవ్యం ఏంటి? ఈ సమస్త సృష్టి ఒక విశ్వము అనుకుందాం. విశ్వము. ఆ విశ్వం యొక్క కర్తవ్యం ఏంటి? ఆయన యొక్క ఇచ్ఛను నెరవేర్చటం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చటం. జీ హుజూర్ చేస్తున్నానంటే. విశ్వం చేస్తుంది అంటే అర్థం ఏంటి? విశ్వంలో భాగంగా మనం ఉన్నాము. మనందరము కలిపితేనే విశ్వము. మనం ఎవరము లేకుండా విశ్వం ఉండదు. మనలో ఒకళ్ళం తగ్గినా, ఒక చీమ తగ్గినా విశ్వంలో కొరవే. ఒక ఇసుక రేణువు తగ్గినా విశ్వంలో కొరవే. ఒక గడ్డిపోచ తగ్గినా విశ్వంలో కొరవే. ఇంతమందిని కలిస్తే ఇప్పుడు విశ్వంగా అయింది. ఇది పని చేస్తుంది అంటే మనందరము కలిసి పని చేస్తేనే. ఆ మిషన్ ముందుకు కదలాలి అంటే మనందరం కదిలితేనే కదా! అందరము కలిసి పని చేస్తుంటేనే ఈ యంత్రము పని చేస్తున్నట్టుగా, ఈ విశ్వము పని చేస్తున్నట్టుగా. కాబట్టి ముందు మన నుంచి నా పనండి ఇది. నా వ్యక్తిగతమైనటువంటి ఏదో ఒక పనిని ఎన్నుకొని, ఆ పనిని నా జీవనం కోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఓకే. అంతవరకు అది ఒక విభాగానికి సంబంధించింది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అన్న ప్రదక్షిణకి సంబంధించింది. ఈ వరకు మీరు ఎవరికి వాళ్ళు చక్కగా పని పెట్టుకున్నాం, చేసుకుంటున్నాం. వెరీ గుడ్. మరి రెండో ప్రదక్షిణ ఉంది. ఈ పని దేని కోసం అనేది ఆ రెండో ప్రదక్షిణగా వస్తుందన్నమాట. సూర్యుడి కోసం. అంటే ఈ విశ్వాన్ని సృష్టించిన వాడి కోసం. అది. వాడి కోసం ఇది. సింపుల్ అయిపోతుంది మనకింకా. వాడి కోసం అయ్యేటప్పటికల్లా ఇప్పుడు మన కోసం అంటే ఎంత బరువది మనకి. బాధ్యత, బరువు.
పని చేయటంలో ఇదంతా వాడి కోసం చేస్తున్నాం. ఇప్పుడు సొంతగా వ్యాపార సంస్థ ఒకటి పెట్టుకున్నాడు. వాడు నిరంతరము గోలగోలగా ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మో! ఎలాగ చేయాలి? ఏంటి? నష్టం రాకుండా చూసుకోవాలి. ఎలాగా లాభాలు వచ్చేటట్టు ఎలాగా చేయాలి? 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగిగా చేరాడు. ఇంకేముంది ఎళ్తాడు. వాడికి అప్పజెప్పిన పని చేస్తాడు. శుభ్రంగా వస్తాడు. నిద్రపోతాడు. ఏమి ఇది లేదు ఇంక వాడికి. ఇప్పుడు వ్యాపారంలో ఎంతైతే మనకి సంపాదిస్తున్నాడో, వాడికి ఎంత లాభం వస్తుందో, అంతే ఇక్కడ జీతంగా వస్తుందిక్కడ. ఎందుకంటే వీడి తెలివితేటలకి ఒక ఒక డైరెక్టర్ హోదాలో ఆ ఫ్యాక్టరీ మొత్తానికి డైరెక్టర్ హోదాలో అక్కడ ఉన్నాడు. చాలా ఎక్కువ జీతం వస్తుంది. కానీ ఇది తనది అనేది లేదు. తనది అనకుండా ఇది మొత్తానికి సంబంధించింది. ఒక ఫ్యాక్టరీ. ఎవరు సొంతదారుడు ఉండడు. ఎవరిదో అన్నట్టుగా ఉంటుంది. కానీ దానికోసము మన తెలివితేటలన్నిటిని ఉపయోగిస్తారు వాళ్ళు. కాదని అనుకుంటున్నప్పటికీ. చక్కగా పని చేసుకుంటారు. బాధ్యత పెద్దగా ఉండదు. బరువుండదు. అలా తేలిగ్గా పనులు జరిగిపోతాయి. అంతకన్నా ఎక్కువ పని ఎక్కువ నైపుణ్యంతో చేయటం జరుగుతుంది. అట్లా మనం సృష్టించిన వాడి కోసం అనేటప్పటికల్లా మనం రోజువారీ పనులన్నీ ఎంత తేలికైపోతాయి. అందుకే ఈ క్షణంలోనే మనము ఆ దైవానుభూతిలోకి ఆత్మ దర్శనానికి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి వీలుంది అంటే ఇది. దీని ద్వారా. ఓకే. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.